అన్నట్టు మొట్టమొదలే చాలా ఇంపార్టెంట్ ముచ్చటే ఉందో అయ్యాల. నిన్న మొన్నటిదాకా తెలంగాణ హస్తం పార్టీ ఇన్ఛార్జ్ లెక్కుండే దీపాదాస్ మున్షి మేడం జాగల ఇంకో కొత్త మేడం వచ్చి ఛార్జ్ తీసుకుందట. హైదరాబాద్లో దిగిన ఆ కొత్త ఇన్ఛార్జి మేడానికి ఎదుర్కోలు వాళ్ళకి స్వాగతం చెప్పేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారుండి మంది మార్బలాన్ని ఎంటేసుకొని పోయినరట. పారి ఎట్లుందా మేడం, ఎంత ఘనంగా ఎదుర్కొన్నారో చూసేద్దాం. అరే ఇదేందిరు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్లంతా రైల్వే స్టేషన్లో కానొస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వస్తుందంటే పోవాల్సింది శంషాబాద్ గాలిమోటర్ల డిపో కాడికో, బేగంపేటలో దిగే స్పెషల్ ఫ్లైట్ కాడికో కదా. పొరపాటున రాంగ్ ప్లేస్లకు వచ్చి రాయట్లా. అగో గీ మేడం ఎవరు, ఆయనతో ఈమె నాయట్లా టీ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జు. ఈ సీన్ చూస్తుంటే అటనే కొడుతుంది. అంతే అంతే, అనుమానం లేదు, ఈమెనే కొత్త ఇన్ఛార్జ్ మేడం. ఇగేందిగా వెయ్యండ్రా దండలు, కప్పండ్రా శాల్వలు, కొట్టండ్రా డప్పులు అని సందడి ఎత్తరేమో అనుకుంటే అసొంటి ఏమో అవుపడలే. బోకేలు లేవు, బ్యాండ్ బాజాలు లేవు. సింపుల్గా ఓ పార్టీ కండువా కప్పినాక నమస్తేలే పర్వం నడిచింది ఇట్లా. భుజానికి ఓ షెయి సంచి, ఈపులో ఓ కాలేజ్ బ్యాగ్ అసంటే లగేజ్ బ్యాగు, ఓ 3 జతల బట్టలు పట్టుకొని వచ్చి దిగినట్టుంది మేడం. ఆ బ్యాగును సూత పట్టుకోమని ఎవ్వరికి ఇయ్యలే, తన లగేజ్ బ్యాగును తానే మోసుకపోయింది. మేడం పేరు మీనాక్షి నటరాజన్ అట. నిన్న మొన్నటి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మేడంకు బదులు ఈ మేడంకు ఇన్ఛార్జ్ అప్పచెప్పిరట హస్తం పార్టీ హైకమాండోళ్ళు. ఇక దిగుడే తన మార్క్ ఎట్లుంటుందో చూపెట్టింది. ఇట్లా స్టేషన్లకి వెళ్ళి సాదా సీదా జనరల్ బోగిలకి వెళ్ళి దిగిన ప్యాసింజర్ లెక్క దిగి నడుచుకుంటా మెట్లెక్కిపోయింది. ఈ అన్నేవల పూల బొకే ఇద్దామని వస్తుంటే ఎట్లా వద్దంటుందో. బొకేలు, సన్మానాల సుంటి ఫార్మాలిటీలు నచ్చాయట. హంగు ఆర్బాటాలు అసలే ఇష్టపడదట. నమస్తే అంటే నమస్తే గంతి. నువ్వంటే ఏడ ఫ్లెక్సీలు అవుపడొద్దు, కాన్వాయిలు కార్లు అసలే వద్దు, హోటళ్లలో రూములు బుక్ చేయొద్దు అని ముందే వార్నింగ్ ఇచ్చిందట. ఇక ఆడికెళ్ళి చక్కగా సీఎం సార్ని కలిసింది. ఆడ మాత్రం బొకే ఇచ్చి శాలువ కప్పే ఛాన్స్ ఇచ్చింది సీఎం సార్కు. ఇక మంత్రులు సీఎం సార్ తోటి కలిసి ఫోటోలు దిగుడు అయినాక ఇంటర్నెట్ టైం ఖరాబ్ చేయకుండా పార్టీ పెద్దలతోటి మీటింగ్ పెట్టింది. లెక్కకైతే ఈ మీటింగ్ ఇవాళ శనివారం నాడు పెడదామనుకున్నారట ఫస్ట్. కానీ శనివారం ఈ మీనాక్షి మేడంకు మౌనవ్రతం అట. ఇవ్వలతోని మాట్లాడదట, కనీసం ఫోన్లో మెసేజ్లు కూడా చూడదట. అందుకే మంచి రోజా చెడ్డ రోజా అనే సెంటిమెంట్లు చూడకుండా టైం వేస్ట్ చేయకుండా ముందే మీటింగ్ పెట్టి పరిచయాలు, ప్రోగ్రెస్ రిపోర్ట్లు అన్నీ తెలుసుకున్నట్టుంది. कि जो संविधान के मूल्यों का भारत है उसके निर्माण के लिए तेलंगाना एक आदर्श प्रदेश बने और जिस तरह से यहाँ पर सामाजिक आर्थिक न्याय के लिए मुख्यमंत्री जी ने पहल की है, आदरणीय राहुल जी की प्रेरणा और उनके नेतृत्व में, उस काम को हम अपने संगठन के भी कार्यकर्ताओं के ज़रिए वो संदेश लेकर जाएं और उसको हम जन जन तक पहुँचाएं. కానీ కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలకు పూర్తిగా రివర్స్ కొడుతుంది కదా ఈ మేడం. పార్టీ పడమర దిక్కు అయితే మేడం తూర్పు దిక్కున్నట్టుంది. మరి అసలే అధికారంలో ఉన్న పార్టీ, ఆ పార్టీకి ఇన్ఛార్జ్ అంటే ఏ లెవెల్ల ప్రచారం ఉండాలి, ఎంత ఖర్చు ఉండాలి. మరి ఇంత సింప్లిసిటీ ఉంటే తెలంగాణ హస్తం పార్టీలకు మింగుడు పడుతుందో లేదో చూడాలి. మరి మీనాక్షి మేడం మార్కు టీ కాంగ్రెస్ మీద పనిచేస్తుందో, ఎసంటి ఇన్ఛార్జీలనైనా ప్రసన్నం చేసుకొని తమ తొవ్వలకు తెచ్చుకునే కెపాసిటీ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ మార్కే ఈ మీనాక్షి మేడం మీద పడి మారిపోతుందో.